రక్షిద్దాం రక్షిద్దాం గో మాతను రక్షిద్దాం పూజిద్దాం పూజిద్దాం గో మాతను పూజిద్దాం 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 గో మాతను పూజిద్దాం గో మాతాకి జై గో మాతాకి జై గ్రామ గ్రామంలో గోవులను రక్షించబడాలి. మరి రాష్ట్రములు కేంద్రములు అన్ని తావులు కూడా గోవును రక్షించినట్టయితే మన ఫ్యామిలీ మన సంతానము గ్రామము జిల్లా అందరూ బాగుపడతారు. గోమూత్రం నుంచి పవిత్రమవుతుంది భూమి నుంచి మనం పవిత్రమవుతాము కనుక గోమాతను రక్షించినట్టయితే మన రాష్ట్రం అంతా మొత్తం కేంద్రం అంతా కూడా సుఖంగా రావాలని మనం చేస్తూ గోవులను ఎవరైతే వధిస్తారో వాళ్లకు శిక్షించాలి. జీవో తీసుకురావాలి. ఎవరైతే గోవులను వధిస్తున్నారో వాళ్ళు వధించకుండా మనకు శిక్షించి గోమాతను రక్షించాలని మనం చేస్తూ మరి శ్రీకృష్ణ గోశాల తరఫున మరి ఇండియా మొత్తంలో ఈ యొక్క రక్షణ కల్పించాలి. ఎక్కడున్నా ఏ గోమాతకైనా ఏ ఊర్లో అయినా ఏ గ్రామంలో అయినా రక్షించాలని మనం చేస్తూ మరి తహసీల్దార్కు మన జోగిపేట ఆందోళన మండలంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. కనుక అందరూ కూడా ఊరున జిల్లా కేంద్రమైనటువంటి ఢిల్లీల దాకా ఇది మరి మంచిగా అందరికీ కూడా ఈ గోమాతను సేవించేది పనిచేయాలని మనం చూస్తున్నాం. జై గోమాత. ఈరోజు కార్యక్రమం ఏంటంటే మరి దేశం లోపల గో సంరక్షణ గురించి ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. అంటే గోవధ అనేటటువంటి నిషేధము చేయడం లోపల చట్టాన్ని ఆల్రెడీ తీసుకొని రావడం జరిగింది. అయినప్పటికీ ఇంప్లిమెంట్ లోపల అది సాధ్యం అవుతలేదు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా మరి గోవధ నిషేధించాలి, గో సంరక్షణ అనేటటువంటి ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మరి దేశం నాయకులందరూ పిలిపించినందున మేము ఈ కార్యక్రమాన్ని చేశాము. జిల్లా లెవెల్నేమో ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఈరోజు కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. అంటే చట్టం ఎప్పుడైతే తీసుకొని వచ్చిందో దాన్ని అమలు పరిచే బాధ్యత కూడా ప్రభుత్వాలది ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఆ చట్టాన్ని అమలు చేస్తూ గోవధ నిషేధాన్ని పాటించవలసిందిగా మేము మా ఇక్కడ జోగిపేట పబ్లిక్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా గో సన్మాన్ అవగాహన ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి మెమోరాండం ఇస్తున్నారు. మన భారతదేశం వ్యవసాయక దేశం. పూర్వము ఆవుల ద్వారానే వ్యవసాయం చేసేవాళ్ళు. ఇందువల్లనే దేశం సమృద్ధిగా ఉండేది. ప్రపంచ దేశాలకు అన్నపూర్ణగా ఉంది. అలాంటి గోమాత చట్టం ఉంది, మన రాజ్యాంగంలో చట్టం ఉంది. కానీ కొన్ని లౌకిక రాజ్యం అని చెప్పేసి ఇష్టానుసారంగా చట్టాలను మారుస్తున్నారు. ప్రభుత్వం నిషేధించినటువంటి ఈ గోమాత నిషేధాన్ని అమలు చేయాలి. ఇప్పుడు జాతీయ పక్షి నియమాలకైతే ఏ విధంగా అయితే మనం ప్రకటించినప్పటి నుంచి అవి ఎట్లయితే సంరక్షించబడుతున్నాయో అలాగే ప్రతి ఊర్లో కూడా గో రక్షించబడాలి. అంటే గో నిషేధాన్ని చట్టపరంగా అమలు చేయాలి. దాన్ని ఎవరైనా చేస్తే వాళ్ళకి శిక్షించి చేస్తే గోమాత రక్షించబడుతుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చారు. గోశాల నుండి మేము గో సంరక్షణ చేయిస్తున్నాము. మాకు ఈరోజు దేశవ్యాప్తంగా గో సంరక్షణ కొరకు మాకు ఇన్విటేషన్ వచ్చింది. కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ మన హిందూ పరిషత్ వాళ్ళు మేమందరం కలిసి గోసేవ చేయాలని ఇక్కడ మండలాఫీస్కి వచ్చి వినతి పత్రము సార్కు అందజేసుకున్నాము. దాని గురించి దేశం కూడా బాగుపడాలని అంటే మనం గోమాతను రక్షించాలి. మనం గోమాత నుంచే మన మానవ జన్మ వచ్చింది. కాబట్టి మనం గోమాతను ఎంత రక్షించుకుంటే మనకి ఇంకా ముందుకు పోగలుగుతామో, మనకి ఇంకా సంతానం కలుగుతుంది, చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోమాతను రక్షించాలి. హిందూ సనాతన ధర్మము మనం కాపాడుకోవాలి. దాని గురించి మనం ఇంకా ప్రచారం చేయాలి. ప్రచారం చేస్తుంటేనే దాన్ని ఊరు పల్లె గ్రామం నుంచి మనము కదిలి రావాలి. గోమాత నుంచి జై గోమాత. జై గోమాత.
పూజిద్దాం పూజిద్దాం గోమాతను పూజిద్దాం 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 గోమాతను పూజిద్దాం 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 గోమాతను పూజిద్దాం రక్షిద్దాం రక్షిద్దాం గోమాతను రక్షిద్దాం 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 గోమాతను రక్షిద్దాం గోమాతను రక్షిద్దాం జై గోమాత జై గోమాత.